ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఇదే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయినా. అండ్ ఫస్ట్ సబ్జెక్ట్ మీకు వచ్చేసి ఎంఓబి కదా. ఇది లాంగ్ ఆన్సర్స్తో 3 లాంగ్ ఆన్సర్స్ రాసిన. చాలా అర్థమయ్యే వేళ రాసిన. మీకు ఈజీగా చూడంగానే అర్థమైపోతుంది, జస్ట్ ఇట్లా చదువుతుంటేనే అర్థమైపోతుంది. అండ్ ఈ 3లో ఖచ్చితంగా 1 వస్తుంది. అండ్ ఈజీ వేలో అర్థం చేసిన ఒకసారి మొత్తం ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ యూనిట్ ఎంఓబి సబ్జెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్స్లో ఈచ్ ఆన్సర్ కంటైన్ 8 మార్క్స్. సో ఖచ్చితంగా మీరు 8 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు నేను చెప్పినట్టు రాస్తే. కనీసం మీకు ఒక 6-7 మార్క్స్ అయితే కంపల్సరీ. అండ్ వీడియో ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేస్తా. డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్. మనకి డిఫైన్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్ అని ఇస్తాడు, లేదంటే డిఫైన్ మేనేజ్మెంట్ ఓన్లీ నేచర్, లేదంటే ఓన్లీ స్కోప్ ఇట్లా కూడా ఇస్తాడు. ఎట్లా ఇచ్చినా కూడా ఇది ఆన్సర్ చదువుకుంటే మీరు రాయగలుగుతారు. యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంది అసలు మనకు తెలవాలి కదా. మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్స్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. యాక్చువల్లీ మేనేజ్మెంట్ అంటే ఏంది అసలు, దాని ప్రాసెస్ ఏంది? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ప్లానింగ్ అంటే ఏంది? వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఆ బిజినెస్ చేయాలనుకుంటే ముందు మనం ఒక ప్లాన్ చేస్తాం కదా, దాన్నే ప్లానింగ్ అంటారు. మనం ప్లాన్ ఏం చేస్తాము? ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ప్లానింగ్. ఆర్గనైజింగ్ అంటే ఏంది? అరేంజింగ్ వర్క్. ఇప్పుడు ప్లాన్ చేసిన తర్వాత ఆ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం ఆర్గనైజ్ చేసుకుంటాం కదా, కావాల్సిందంతా. అది ఇప్పుడు అది కూడా సెట్ అయిపోయిన తర్వాత మనకి అందులో వర్క్ చేయడానికి కొంతమంది కావాలి. స్టాఫింగ్, హైరింగ్ ద రైట్ పీపుల్. మన బిజినెస్కి కరెక్ట్ ఉన్నారా లేదా వాళ్ళని కొంతమందిని హైర్ చేసుకుంటాం. దాని తర్వాత డైరెక్టింగ్ అంటే ఏంటిది? గైడింగ్ అండ్ మోటివేటింగ్. మనము స్టాఫ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం వర్క్ చేయాలి, ఎట్లా వర్క్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అని మనం డైరెక్టింగ్ చేయాలి వాళ్ళని. దాని తర్వాత కంట్రోలింగ్. మనం ఇచ్చిన వర్క్ని వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఏమైనా తప్పులు చేస్తే మిస్టేక్స్ చెప్పాలి. చెక్ వెదర్ వర్క్ ఈజ్ డన్ యాజ్ ప్లాన్డ్ అండ్ కరెక్టింగ్ మిస్టేక్స్. అంతే. ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే ఇప్పుడు మన బిజినెస్ ఆర్గనైజేషన్ గోల్స్ని మనం రీచ్ అవుతాము. అండ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్లీ. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంది, మనకు గోల్స్ ఉంటాయి కదా, మనం మంచిగా బిజినెస్ చేసుకోవాలి, అందులో ప్రాఫిట్స్ రావాలి. అట్లా చేయాలనుకుంటే ఈ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్. ఎప్పుడైనా సరే మనం డెఫినేషన్ రాసి దాన్ని ఇట్లా పాయింట్ లాగా రాసిన తర్వాత, ఇట్లా మ్యాటర్ రాసిన తర్వాత మన ఈ పాయింట్స్ అనేటివి ఇట్లా ఫస్ట్ ఎన్ని పాయింట్స్ వచ్చి అన్ని పాయింట్స్ రాసుకోవాలి. దానివల్ల స్పేస్ ఎక్కువ అయిపోతుంది, మనం రాసింది కూడా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా దీనికి సంబంధించిన 5 పాయింట్స్ రాసుకున్నా. మేనేజ్మెంట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్. మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ ఈజ్ ఏ గ్రూప్ యాక్టివిటీ. మేనేజ్మెంట్ ఈజ్ ఏ యూనివర్సల్. మేనేజ్మెంట్ ఈజ్ డైనమిక్. మేనేజ్మెంట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్. సో మేనేజ్మెంట్ ఈజ్ డన్ టు అచీవ్. అసలు మనము మేనేజ్మెంట్ని ఎందుకు చేసుకుంటున్నాము? ఎందుకంటే మన గోల్స్ని రీచ్ అవ్వడానికి. బిజినెస్లో మన గోల్స్ రీచ్ అయితే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, మనం సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మేనేజ్మెంట్ ఓరియంటెడ్ ఈజ్ డన్ టు అచీవ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ సేల్స్ ఆర్ ప్రాఫిట్స్. అంతే. మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ అనేది ఇప్పట్లో అయిపోయేది కాదు, అదొక కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ యాక్టివిటీ. అది నడుస్తూనే ఉంటుంది, అది ఇక్కడ ఆగది.
ఇట్ నెవర్ స్టాప్స్ యాజ్ ప్లానింగ్. మనం ఎప్పటికప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తూనే ఉండాలి, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉండాలి, ఆ వర్క్ని వాళ్ళకి ఇస్తూనే ఉండాలి, మనం చెక్ చేస్తూనే ఉండాలి. అంతేగాని ఒక్కసారి చెప్పేయంగానే అయిపోదు కదా. ఆ బిజినెస్ అనేది రన్ అయితేనే ఉంటుంది. ఆ బిజినెస్లో మనం కొత్త కొత్త ప్లాన్స్ వేయాల్సి వస్తుంది, అవి ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది, దాన్ని మంచిగా చూడాల్సి వస్తుంది, అది ఎట్లా నడుస్తుందో చూడాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ ఈజ్ ఏ గ్రూప్ యాక్టివిటీ. మేనేజ్మెంట్ అంటే ఒక్కరితో నడవదు కదా, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడ్ అయితేనే ఆ గ్రూప్ ఆఫ్ సెట్ మెంబర్స్ని మేనేజ్మెంట్ అంటారు. మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ విత్ పీపుల్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఉంటేనే దాన్ని మేనేజ్మెంట్ అంటారు. అండ్ కోఆర్డినేటింగ్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే, కోఆర్డినేషన్గా వర్క్ చేస్తేనే బాగుంటుంది. అప్పుడు ఆ గ్రూప్ అనేది, మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది, బిజినెస్ అనేది ఇంకెక్కువ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ దాంట్లోనే వాళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే బిజినెస్ దెబ్బతింటుంది. మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్. మేనేజ్మెంట్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఒక్క దగ్గరనే ఉండదు. మేనేజ్మెంట్ అనేది యూనివర్సల్, ఎక్కడైనా ఉంటుంది. మేనేజ్మెంట్ ఈజ్ నీడెడ్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్స్, బిజినెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్. మేనేజ్మెంట్ అన్నది ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, మెయిన్లీ బిజినెస్లో మేనేజ్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్స్లో కావాలి. బిజినెస్ చేయడానికి మేనేజ్మెంట్ కావాలి. స్కూల్స్లో మేనేజ్మెంట్ ఉండాలి, అంటే టీచర్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్. హాస్పిటల్స్లో ఇప్పుడు గైనకాలజిస్ట్, మళ్ళీ హార్ట్కి సంబంధించిన వాళ్ళు కార్డియాలజిస్ట్, అట్లా సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు. అండ్ గవర్నమెంట్, మనకి ఎన్నో గవర్నమెంట్స్ ఉన్నాయి సపరేట్, అది యూనివర్సల్. ఏ మేనేజ్మెంట్ దానికి సపరేట్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, మేనేజ్మెంట్ ఈజ్ డైనమిక్. మేనేజ్మెంట్ ఉంటేనే కదా అంతా బాగుంటుంది. మేనేజ్మెంట్ చేంజెస్ అకార్డింగ్ టు టైం, ఎన్విరాన్మెంట్ అండ్ సిచ్యువేషన్. ఓసారి మేనేజ్మెంట్ మంచిగా ఉండదు, అప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ చేంజెస్ అకార్డింగ్ టు టైం, ఎన్విరాన్మెంట్ అండ్ సిచ్యువేషన్. ఎప్పుడు ఒకే మేనేజ్మెంట్తో నడవదు, అప్పుడప్పుడు మేనేజ్మెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ స్కోప్ అంటే ద స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ రిఫర్ టు ద ఏరియాస్ అండ్ యాక్టివిటీస్ వేర్ మేనేజ్మెంట్ ఈజ్ అప్లైడ్. దీంట్లో ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి. ఫంక్షనల్ స్కోప్, ఆర్గనైజేషనల్ స్కోప్, ఆపరేషనల్ స్కోప్, స్ట్రాటజిక్ స్కోప్, సోషల్ స్కోప్. ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంది? ఇట్ ఇన్క్లూడ్స్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫంక్షనల్ స్కోప్ ఇట్ ఇంక్లూడ్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ స్కోప్లో మెయిన్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ యాడ్ అయ్యి ఉంటాయి ఫంక్షనల్ స్కోప్లో. అండ్ దీన్ని మీరు ఇప్పుడు ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్ చెప్పిన కదా, ఇవే ఫంక్షనల్ స్కోప్. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పిన కదా, ప్లానింగ్, ఫ్యూచర్ యాక్షన్స్ ఏం చేయాలో ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఆర్గనైజింగ్, అరేంజింగ్ రిసోర్స్, స్టాఫింగ్, రిక్రూటింగ్, ట్రైనింగ్, ప్లేసింగ్ ఎంప్లాయీస్, డైరెక్టింగ్, గైడింగ్, మోటివేటింగ్ అండ్ సూపర్విజన్, కంట్రోలింగ్. ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి కదా. ఫంక్షనల్ స్కోప్ అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఆర్గనైజేషనల్ స్కోప్ అంటే ఇట్ విల్ వర్క్ విత్ ఆల్ లెవెల్స్. ఆర్గనైజేషనల్ స్కోప్ అన్ని లెవెల్స్ వాళ్ళతోని వర్క్ చేస్తుంది. మనకి ఏమేమి లెవెల్స్ ఉంటాయి? యాక్చువల్లీ టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్. టాప్ లెవెల్ మేనేజర్స్ అండ్ డైరెక్టర్స్. టాప్ లెవెల్ ఎవరు ఉంటారు? మేనేజర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. మిడిల్ లెవెల్ ఎవరు ఉంటారు? డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు. లోవర్ లెవెల్లో సూపర్విజన్స్ ఉంటారు. ఇప్పుడు మనకి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ద మెయిన్ హెడ్ అయిన డైరెక్టర్, కింద పనిచేసేటోళ్ళు కింద పనిచేసేటోళ్ళు మిడిల్ లెవెల్, సెకండ్ పార్ట్ వాళ్ళు, థర్డ్ మొత్తమే చిన్నగా వర్క్ చేసేటోళ్ళు లోవర్ లెవెల్. ఇప్పుడు టాప్ లెవెల్ అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మన హెడ్స్ ఉంటారు, టీఆర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళకంటే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, మేనేజర్స్. ఆ మేనేజర్స్ కింద వాళ్ళు టీమ్ లీడర్స్, టీఎల్స్ ఉంటారు. ఆ కింద వాళ్ళు వర్క్ చేసే టీమ్ లీడర్స్ కింద ఇంకో గ్రూప్ ఉంటుంది, లోవర్ లెవెల్ వాళ్ళు. అది
Operational scope, it covers different business activities. It covers different business activities: production management, marketing management, financial management, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఆపరేషనల్ స్కోప్ అంటే ఏంది? ఇట్ కవర్స్ డిఫరెంట్ బిజినెస్ యాక్టివిటీస్. ఆపరేషనల్ స్కోప్ అనేది అన్ని డిఫరెంట్ బిజినెస్ యాక్టివిటీస్ని కవర్ చేస్తుంటుంది అది. ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఏంది? డిమాండ్ ఇన్ మార్కెట్. మార్కెట్లో ఏ ప్రోడక్ట్ ఎక్కువ నడుస్తుంది, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనేది తెలుసుకుంటుంది. మార్కెటింగ్ మేనేజ్మెంట్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఏంది? మార్కెట్లో ఏదైతే నడుస్తుందో అదే కదా వాళ్ళు సేల్ చేయాలనుకుంటారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంది? కంపేరింగ్ టు ఆల్ కంపెనీస్ మన ప్రోడక్ట్ అనేది బెస్ట్ ఉండాలి, అందరికీ నచ్చాలి, అండ్ అది లాస్, మనం కూడా లాస్ కావద్దు ఆ ప్రోడక్ట్ వల్ల. ఫైనాన్షియల్గా బోత్ సైడ్ షుడ్ బి సేమ్ అండ్ ప్రాఫిట్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే మనం హ్యూమన్స్ వర్క్ చేసేటివి, లైక్ మెషిన్స్ కాకుండా. మెషిన్స్ ఉన్నా కూడా దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం హ్యూమన్సే కదా, అదొక మేనేజ్మెంట్. దాన్ని ఆపరేషనల్ స్కోప్ అంటారు. స్ట్రాటజిక్ స్కోప్. మేనేజ్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్ములేటింగ్ లాంగ్ టర్మ్ strategies and policies to achieve organizational long-term strategies and policies to achieve organizational goals. స్ట్రాటజిక్ పాలసీ అంటే ఏంటంటే మేనేజ్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్ములేటింగ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. ఎప్పుడు కూడా బిజినెస్లో మనం షార్ట్ టర్మ్ ఆలోచించొద్దు, లాంగ్ టర్మ్సే ఆలోచించాలి. అండ్ పాలసీస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. మన గోల్స్ రీచ్ కావడానికి మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీసే వాడాలి. ఇప్పుడే అయిపోవాలి, ఇప్పుడే మనం మార్కెట్లో డబ్బులు సంపాదించేసేయాలి అంటే కాదు. మనం లాంగ్ టర్మ్ వరకు ఏవైనా అప్లై చేయాలనుకున్నా లాంగ్ టర్మ్ వరకు అది అప్లై చేయాలి. సోషల్ స్కోప్. సోషల్ స్కోప్ అంటే ఏంది? మేనేజ్మెంట్ ఆల్సో కన్సిడర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లైక్ ఇప్పుడు ఎంప్లాయీ వెల్ఫేర్, లైక్ గివింగ్ బోనస్ టు దెమ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సోషల్ స్కోప్ అనేది ఏంటంటే మేనేజ్మెంట్ వర్కర్స్ని ఎప్పుడు వర్కర్స్ లాగా చూడాలి, కానీ మొత్తం హెవీ వర్క్ ఇచ్చి వాళ్ళని అసలు ఇబ్బంది పెట్టొద్దు. కన్సిడర్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మినిమం. ఇప్పుడు ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే బోనస్ ఇవ్వాలి అప్పుడప్పుడు, ఆ కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో బిజినెస్ నుంచి. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎగ్జాంపుల్ ప్రొవైడింగ్ సేఫ్ వర్కింగ్ కండిషన్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్. వీళ్ళు మంచి వర్కింగ్ కండిషన్స్ ఇస్తేనే వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేయాలనుకుంటారు సేఫ్గా. లేదంటే వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే బిజినెస్ మంచిగా రన్ కాదు. ఈ 5 పాయింట్స్ ఏముంది? ఫంక్షనల్ స్కోప్లో అయితే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఫంక్షనల్ స్కోప్ అంటే. ఆర్గనైజేషనల్ స్కోప్ అంటే ఏంది? 3 లెవెల్స్ ఉంటారు ఆర్గనైజేషన్లో: టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్. చెప్పిన కదా, టాప్ లెవెల్లో అయితే మేనేజర్స్ ఉంటారు, మిడిల్ లెవెల్లో అయితే టీఆర్స్ టీమ్ లీడర్స్ ఉంటారు, టీఎల్స్. లో లెవెల్లోనేమో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సూపర్వైజర్స్ లాగా. అంతే. ఆపరేషనల్ స్కోప్ అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ముందే తీసుకుంటాం కదా. ముందు ప్రొడక్షన్ ఎంత చేయాలి, ఆ ప్రొడక్షన్ తర్వాత మార్కెట్లో దాని వాల్యూ ఎంత ఉంది, ఆ వాల్యూకి ఆ ఫైనాన్షియల్గా మనం లాస్ కావద్దు, అంతే వాల్యూతోని దాన్ని సేల్ చేసి ప్రాఫిట్స్ కూడా తేవాలి. అండ్ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్గా ప్రాఫిట్ తేవాలి, పైగా ఆ మార్కెట్ ప్రొడక్షన్కి కావాల్సిన వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఆపరేషనల్. స్ట్రాటజిక్ స్కోప్ అంటే ఏంది? మనం బిజినెస్లో ఏ స్ట్రాటజీస్ వాడితే మంచిది, అండ్ ఆ స్ట్రాటజీస్ అనేటివి చాలా కేర్ఫుల్గా ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి, అండ్ మనం తీసుకునే పాలసీస్ కూడా లాంగ్ టర్మ్ ఉండాలి. మనం బిజినెస్లో వాడే ఏ స్ట్రాటజీ వాడితే మన బిజినెస్ మంచిగా ఉంటుంది. సోషల్ స్కోప్ అనేది మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. వాళ్ళకి వర్కర్స్కి కొంచెం బోనస్ అనేది ఇవ్వాలి, ఈకో ఫ్రెండ్లీ నేచర్ అనేది పెట్టాలి వాళ్ళతోని, అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఖచ్చితంగా వస్తుంది. హ్యావ్ థ్రోన్స్ ఎక్స్పెరిమెంట్
అనేది ఆ క్వశ్చన్. ద హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ వాజ్ ఏ సిరీస్ ఆఫ్ స్టడీస్ conducted by Elton Mayo and his team at the Hawthorne Work of Western Electronic Company, USA between 1924 and 1932. హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక సిరీస్, అదొక స్టడీస్. ఎందుకు కండక్ట్ చేసిండు, ఎవరు కండక్ట్ చేసిరు? ఎల్తోన్ మాయో అనేది హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ చదివి కండక్ట్ చేసిండు. స్టడీస్ అండ్ కండక్టెడ్, ఈయన చదివి అండ్ కండక్టెడ్. ఇది ఎవరు కండక్ట్ చేసిండు? ఎల్తోన్ మాయో అండ్ హిస్ టీమ్. అసలు ఇది ఎందుకు కండక్ట్ చేసారు అదంతా ముందు ఆన్సర్ ఉంది. హ్యావ్థ్రోన్ వర్క్స్ ఆఫ్ ఎక్కడ కండక్ట్ చేసారు దీన్ని? వెస్టర్న్ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఈ కాన్సెప్ట్ థియరీ అనేది కండక్ట్ చేసారు యుఎస్ఏ. ఎప్పుడు? 1924 అండ్ 1932లో. అసలు ఎందుకు కండక్ట్ చేసారు? అసలు ఈ హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంది? ద మెయిన్ రీజన్ ఆర్ ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ వాస్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ చేంజ్ ఇన్ వర్కర్స్ ప్రొడక్టివిటీ. వర్కర్స్ పనిచేసే దాంట్లో కొంచెం ఏదన్నా చేంజ్ తేయడానికి ఆ ఎక్స్పెరిమెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ బిజినెస్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళ ప్రొడక్టివిటీ ఏ విధంగా పెంచవచ్చు, ఇంకా వర్క్ ఎట్లా చేపియచ్చు ఫ్రెండ్లీగా, ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అన్న దానికోసం వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇనిషియల్లీ ద ఆర్గనైజేషన్ బిలీవ్డ్ దట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ లైట్, రెస్ట్ టైము అండ్ వేజెస్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఇనిషియల్లీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే దట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ లైట్ ఉంటే, రెస్ట్ టైం ఉంటే, వేజెస్ ఉంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? మంచి లైట్ ఉండాలి, వాళ్ళు వర్క్ చేసినాక రెస్ట్ టైం అనేది ఉండాలి, మంచి ఇన్కమ్ అనేది ఉండాలి వాళ్ళకి అని ఆర్గనైజేషన్ వాళ్ళు అనుకున్నారు. బట్ ద ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ప్రొవైడ్ దట్ హ్యూమన్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లే ఏ మోర్ ఇంపార్టెంట్ రోల్. లైట్, రెస్ట్ టైమే కాకుండా ఈ ఎక్స్పెరిమెంట్ ఏమని ప్రూవ్ చేసింది? హ్యూమన్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. హ్యూమన్ అంటే మెషిన్స్తో కాకుండా హ్యూమన్తో చేసే వర్క్, అది కాకుండా వాళ్ళకి ఇబ్బంది. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ఇందాక చదివినాం కదా, వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్లో పెట్టడము, వర్క్ చేసింది గుర్తించడము, వాళ్ళకి ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా గైడెన్స్ ఇవ్వడము, అలాంటిది. వాట్ ద ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ ఫౌండ్. అసలు ఎక్స్పెరిమెంట్ ఏం చూసింది? అసలు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చూసారు? అసలు వర్కర్స్ పర్ఫామ్ బెటర్ వెన్ దే రిసీవ్ అటెన్షన్. ఇప్పుడు మనం ఒక వర్క్ చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తేనే కదా, వావ్ నువ్వు మంచి చేస్తున్నావు అంటేనే కదా వాళ్ళు ఇంకా మంచి చేస్తారు. వర్కర్స్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ అవుతుంది, అప్పుడైతేనే కదా. వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉన్నా ఇది ఇట్లా కాదురా, ఇది ఇట్లా చేయంటే వాళ్ళు చేస్తారు. నువ్వు ఏం చెప్పకుండా ఏం చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఏం చేయరు. ఫీలింగ్ ఇంపార్టెంట్. వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలవాలి. అదైతేనే అప్పుడు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, వాళ్ళు ఇంకా మంచిగా వర్క్ చేస్తారు. గుడ్ రిలేషన్షిప్స్, వాళ్ళతో మనం మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఇంప్రూవ్. ఇప్పుడు వర్క్ ఇచ్చినైనా వర్క్ చేయించుకుంటున్నైనా ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంటేనే ఆ వర్క్ అనేది ముందుకెళ్తుంది, లేకుంటే వెళ్ళది. ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, లేదంటే ఆ ప్రొడక్టివిటీ అనేది వాళ్ళ దగ్గర ఉన్న బాండ్ లేకపోతే ఆ బిజినెస్ మంచిగా రన్ కాదు, వాళ్ళకి క్లాషెస్ వస్తాయి. గ్రూప్ బిహేవియర్ అండ్ టీమ్ వర్క్. మనము టీం వర్క్ అంటే అందరు కలిసి నీట్గా వర్క్ చేసుకుంటేనే ఆ ఆర్గనైజేషన్కి అనేది మంచి పేరు. ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిస్తే ఈయన ఐడియా ఒకలాగా ఉంటుంది, ఈయన ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఉంటాడు, ఈయన ఒక దాంట్లో, అందరు కలిస్తే వాళ్ళు అనుకున్న గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతారు. దిస్ ఎఫిషియంట్ ఈజ్ కాల్డ్ ద హ్యావ్థ్రోన్ ఎఫెక్ట్. హ్యావ్థ్రోన్ ఎఫెక్ట్ అనేది ఇది కనుక్కుంది. వర్కర్స్ని బెటర్గా మోటివేట్ చేయాలి, వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళతో గుడ్ రిలేషన్లో ఉండాలి, వాళ్ళతో బిహేవియర్ అనేది చేయించాలి, టీం వర్క్ అనేది బాగుండాలి. అప్పుడైతేనే మన ఆర్గనైజేషన్కి మంచి పేరు వస్తుంది. అది హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లో ఇవి తెలిసినాయి. ఇవి మీరు సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టి కూడా రాయొచ్చు. హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ హ్యావ్థ్రోన్ ఎక్స్పెరిమెంట్ ఆర్గనైజేషన్కి ఏం సంబంధము?
ఫోకస్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. అందులో వర్క్ చేసేది ఆర్గనైజేషన్ లెర్న్డ్ దట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ మెషిన్స్. ఎవరైతే మనం వర్క్ చేస్తామో కంపెనీస్లో మనం మెషిన్స్ కాదు. మనకి ఎమోషన్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఎప్పుడు ఒకేలాగా వర్క్ చేపించి మళ్ళీ వర్క్ చేసిన తర్వాత మీరు చెయ్యాలి అని హర్ట్ చేయడం అట్లా చేస్తే మనకు కూడా వర్క్ పైన ఇంట్రెస్ట్ రాదు. సో ఎంప్లాయీస్ మెషిన్స్ కాదు, వాళ్ళకంటూ ఎమోషన్స్, నీడ్స్, ఫీలింగ్స్ ఉంటాయి అనేది ఫోకస్ చేసింది ఆ ఎక్స్పెరిమెంట్లో. ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్. ఏ ఏ బిజినెస్లో అయినా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ వెన్ వర్కర్స్ ఆర్ అప్రిషియేటెడ్, ఎంకరేజ్డ్, రికగ్నైజ్డ్. మోటివేషన్ చేయాలి వాళ్ళకి, మీరు మంచి చేస్తున్నారని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వావ్ మీరు ఇంకా చేయగలుగుతారు, ఇదే చేసారంటే మీరు ఇంకా వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, ఇదే చేసారు మీరు చేసిన వర్క్ వల్ల మాకు ఎంతో మంచి జరిగిందని వాళ్ళని కనీసం రికగ్నైజ్ చేయాలి. బెటర్ ఎంప్లాయర్. ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ అవార్డ్స్ ఇవ్వడానికి చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చి ఇంకా మంచిగా వర్క్ చేస్తారు. దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఒక మంచి ఐడియా వస్తుంది, ఇట్లా చేస్తే మనకు కూడా ఇది ఇస్తారు అనేది. ఫ్రెండ్లీ సూపర్విజన్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్. ఇప్పుడు మనము ఓనర్స్ అని మనకి ప్రౌడ్ ఉండదు. మనము మన వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వర్క్ పరంగా నీట్గా మాట్లాడి మంచిగా మాట్లాడితేనే మన ఇద్దరికి బాండ్ పెరుగుతుంది. ఆయన మన మాట విని వర్క్ ఇంకా మంచి కమ్యూనికేట్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. ఆ ట్రస్ట్ అనేదైనా కోఆపరేషన్ ఆ కోఆపరేషన్ ఉంటేనే ఇద్దరి మధ్యలో ఆ కోఆపరేషన్ ఉంటేనే ఆ బిజినెస్ మంచి నడుస్తుంది. కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్. మాట్లాడితేనే ఏదైనా సాల్వ్ అవుతుంది. ఇంప్రూవ్ ట్రస్ట్ అండ్ కోఆపరేషన్. బెటర్ ఎంప్లాయర్. రోల్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్. ఇన్ఫార్మల్ గ్రూప్స్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ వర్క్ బిహేవియర్. మేనేజ్మెంట్ మస్ట్ అండర్స్టాండ్ అండ్ యూజ్ దెమ్ పాజిటివ్లీ. ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే ఒక గ్రూప్కి మంచిగా ఫార్మేషన్ లేదు, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళు మంచిగా ఫార్మేషన్లో లేరు, వాళ్ళ గ్రూప్ ఐడియాస్ ఏంటివి ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఆ గ్రూప్ వల్ల మేనేజ్మెంట్కి నష్టం, మేనేజ్మెంట్ వల్ల ఆర్గనైజేషన్కి నష్టం. అట్లా కావద్దు ఎప్పుడు కూడా. మేనేజ్మెంట్ ఆ గ్రూప్ని అర్థం చేసుకొని అండర్స్టాండ్ అండ్ యూజ్ దెమ్ పాజిటివ్, ఒక పాజిటివ్ వేలో వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి. ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. వెన్ ఎంప్లాయీ ఫీల్ వాల్యూడ్ అండ్ సాటిస్ఫైడ్ and their output automatically improve. When employee feel valued, ఎంప్లాయీస్కి ఆయన వల్ల మన బిజినెస్కి మంచి అయ్యింది అని మనం కూడా ఆయనకి సాటిస్ఫాక్షన్ ఇస్తే ఆయన మంచి అవుట్పుట్స్ ఇస్తాడు, ఇంకా ఐడియాస్ తీస్తాడు, ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ చేస్తాడు. అప్పుడైతే మన బిజినెస్కి ఇంకా బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఇంకా మంచిగా వెళ్తుంది. కంక్లూజన్. This experiment provide that human factors such as attention, motivation and social relations are more important than physical conditions in improving organize. అసలు ఈ హ్యావ్థాన్స్ థియరీ వల్ల మనం ఏం నేర్చుకున్నాం? ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల హ్యూమన్ ఫ్యాక్టర్స్ అటెన్షన్, మోటివేషన్ అండ్ సోషల్ రిలేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈ 3 మోర్ ఇంపార్టెంట్. అటెన్షన్ ఇవ్వాలి మనం వాళ్ళకి, మోటివేట్ చేయాలి మనం వాళ్ళకి, సోషల్ రిలేషన్స్ అనేది ఉండాలి, అండ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ కండిషన్స్ ఫిజికల్గా పెట్టకుండా ఇవి కూడా ఆ మేనేజ్మెంట్లో అప్లై చేస్తేనే ఆ బిజినెస్ అనేది మంచిగా అవుతుంది. ఇన్ ఇంప్రూవింగ్ ఆర్గనైజేషనల్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా హ్యావ్థాన్ ఎక్స్పెరిమెంట్ అసలు ఎందుకు చేసిర్రు. హ్యావ్థాన్ ఎక్స్పెరిమెంట్ అనేది అదొక స్టడీ. ఎల్తోన్ మాయో అనేది కండక్ట్ చేసిండు. ఆయన కండక్ట్ చేసిండు. ఎక్కడ కండక్ట్ చేసిండు? యూఎస్ఏలో. ఎప్పుడు కండక్ట్ చేసిండు? 1924 అండ్ 1932. అసలు ఎందుకు కండక్ట్ చేసిండు అంటే ఆ రీజన్ ఏంటంటే వర్క్ చేసే ప్లేస్లో ఏమైనా చేంజెస్ తేవచ్చా, ఆ బిజినెస్ని ఇంకెట్లా మనము హై చేయొచ్చు అనే ప్రాసెస్లో ఆయన కొన్ని టెస్ట్ చేసిండు. అవి టెస్ట్ చేస్తే మెయిన్గా 3 పాయింట్ పైన ఆయన ఫోకస్ చేసిండు. బెటర్ పర్ఫార్మెన్స్ చేయనియాలి, ఫీలింగ్ ఇంపార్టెంట్, వాళ్ళకి మంచి
గైడెన్స్ ఇవ్వాలి, గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, గుడ్ బిహేవియర్ ఉండాలి వాళ్ళతోని. సో ఇవన్నిటిని వాళ్ళతో ఉండి ఆయన టెస్ట్ చేసి ఇవి తెలుసుకున్నానమాట. దీనివల్ల ఇప్పుడు ఈయన తెలుసుకొని ఏం చేశాడంటే ఇవన్నీ కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు ఈ హ్యావ్ థ్రోన్ థియరీ అంటే ఎక్స్పెరిమెంట్ని వాళ్ళు అప్లై చేయాలి. ఇవన్నీ వాళ్ళ వర్కర్స్తోని వాళ్ళు ఎట్లుండాలి, ఒక బిజినెస్ చేసే ముందు ఆయన ఎట్లుండాలి వర్కర్తోని, ఆ వర్కర్కి ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, వర్కర్కి ఐడియాస్ ఎట్లా చేయాలి. ఒక్కొక్క వర్కర్కి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. వాళ్ళకున్న బెస్ట్ స్కిల్స్ని ఈయన చెప్పి అవి బయటికి తీసి ఆయన బిజినెస్కి ఆయన హెల్ప్ చేసుకోవాలి. ఆయన దానివల్ల ఈయన బిజినెస్కి నేమ్ వస్తుంది, వాళ్ళ స్కిల్స్ బయటపడ్డాయి, వాళ్ళ స్కిల్స్ని గుర్తించరు అని వాళ్ళకు కూడా ఇంకెక్కువ వర్క్ చేయబుద్ధి అవుతుంది. అండ్ ఈ థర్డ్ వన్, వాట్ ఈస్ మోడర్న్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మోడర్న్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ఏంది, మేనేజ్మెంట్ అంటే ఇందాక చెప్పిన ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అవన్నీ తీసుకున్న తర్వాతనే ఒక మేనేజ్మెంట్ అనేది అవుతుంది. అలా మోడర్న్ మేనేజ్మెంట్ అనేది ఏంది, మోడర్న్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్స్. మీరు ఎక్కడ పోయినా మేనేజ్మెంట్ అంటే ఈ పాయింట్స్ అస్సలు మర్చిపోకండి. మీకు ఒకవేళ రాకపోయినా మీరు ఏదో ఒకటి అటెంప్ట్ చేయండి. ఆ పాయింట్కి ఇదే రాయాలా, ఈ పాయింట్కి అదే రాయాలని చూడకండి. ఎక్కడైనా మేనేజ్మెంట్ వచ్చినా ఇవి రాసేసండి, ఏ ఆన్సర్ గుర్తు రాకపోయినా మీకు ఈ 4 పాయింట్స్ రాసేసి దానికి సైడ్కి మీకు తెలుసు కదా ఎట్లయినా ప్లానింగ్ అంటే ఏంది, ఎక్కడ చేస్తారు, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. ఇవి ఖచ్చితంగా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవి. ఇప్పుడు మోడర్న్ మేనేజ్మెంట్ అని ఇట్లా మీరు ఒక డీటెయిల్గా రాసుకోవాలి దాని సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంది అసలు. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ ఏ మేనేజ్మెంట్ అప్రోచ్, అదొక మేనేజ్మెంట్ డెవలప్డ్ బై ఎఫ్డబ్ల్యూ టైలర్. ఈయన దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ టాస్క్ అండ్ ఎఫిషియన్సీ. ఇది మెయిన్లీ ఒక టాస్క్ పైన ఫోకస్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎట్లా నడుస్తుంది, ఎఫిషియన్సీ, దానివల్ల ఏంది అనేది ఇది చూస్తుంది అన్నమాట. వర్క్ షుడ్ బి డన్ ఇన్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ వే యూజింగ్ సైంటిఫిక్ స్టడీ. మనం ఇది ఎందుకు యూజ్గా అవుతుంది సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది, మనకున్న వర్క్ షుడ్ బి డన్, మనకున్న వర్క్ అనేది కావాలి మోస్ట్ అండ్ బెస్ట్ వేలో, ఎఫిషియంట్ వే అండ్ యూజింగ్ సైంటిఫిక్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మన వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, ఎఫిషియెంట్గా అయిపోతుంది. అంతే సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే. ఇప్పుడు సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఇవి సైడ్ హెడ్డింగ్స్ 5. మీరు ఇట్లా రాయకుండా ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ 5 రాసుకొని దాని తర్వాత ఆన్సర్ రాయండి. నేను చెప్పడానికి ఇట్లా రాసుకున్నా. సైంటిఫిక్ మేనేజ్మెంట్లో ఇవి సైడ్ హెడ్డింగ్స్. ఇంక్రీసెస్ ప్రొడక్టివిటీ అంటే ఏంది, డూ మోర్ వర్క్ ఇన్ లెస్ టైం. వర్క్ ఎక్కువ చేయండి, డూ మోర్ వర్క్, లెస్ టైం, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయండి, అప్పుడు మీకు ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెడ్యూస్ వేస్టేజ్ అంటే ఏంది, మినిమైజ్ వేస్టేజ్ ఆఫ్ టైం, మెటీరియల్ అండ్ ఎఫర్ట్. మినిమైజ్ చేస్తుంది మన టైంని, మెటీరియల్ని అండ్ ఎఫర్ట్ని. స్టాండర్డైజ్ వర్క్ మెథడ్స్, యూజ్ వన్ బెస్ట్ మెథడ్ ఫర్ ఎవ్రీ టాస్క్. యూజ్ వన్ బెస్ట్ మెథడ్, ఒక బెస్ట్ మెథడ్ని మీరు చూస్ చేసుకోండి ఏ టాస్క్కైనా. దానివల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుంది, వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి. స్టాండర్డ్ ఉండాలి మీకున్న మెథడ్. ఇంప్రూవ్ వర్కర్ స్కిల్, ట్రైన్ ఎంప్లాయీస్. యూజ్ వన్ బెస్ట్ మెథడ్ ఫర్ ఎవ్రీ టాస్క్. ఒక్క మెథడ్ అనేది అన్ని టాస్క్లకి ఈజీగా ఆ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి మనం యూజ్ చేయాలి. ఒక స్టాండర్డ్ ఉండాలి ఆ టాస్క్ అనేది. ఇంప్రూవ్స్ వర్కర్స్ స్కిల్. ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది వర్కర్స్కి స్కిల్ అనేది, ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, ట్రైన్ ఎంప్లాయీస్ సైంటిఫికల్లీ. వాళ్ళని వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండాలి ఆ వర్క్లో, అప్పుడైతేనే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మంచిగా వర్క్ చేస్తారు. ఎన్హాన్స్ కోఆపరేషన్ అంటే ఏంది, బెటర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ బాగుంటేనే, కోఆపరేషన్ బాగుంటేనే బిజినెస్కి మంచిగా ఉంటుంది. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ, రెడ్యూస్ వేస్టేజ్, స్టాండర్డ్ వర్క్ మెథడ్,
ఇంప్రూవ్ వర్కర్స్ స్కిల్, ఎన్హాన్స్ కోఆపరేషన్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఇట్లా మేనేజ్మెంట్లో ఇవన్నీ చేయాలి మనం. ఇంక్రీజ్ చేయాలి ప్రొడక్టివిటీని, తక్కువ టైం పెట్టి ఎక్కువ వర్క్ చేపియాలి, రెడ్యూస్ వేస్టేజ్, మినిమైజ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్. టైం వేస్ట్ చేయకుండా అదే మెటీరియల్ అండ్ ఎఫర్ట్ చేయండి, ఉన్నంత టైంలోనే మీరు వర్క్ చేయండి. స్టాండర్డైజ్ వర్క్ మెథడ్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ మెథడ్ ఎంత ఈజీగా కావాలి, ఏదైనా ఈజీ మెథడ్స్ ఉన్నాయా అని చూసుకోండి. అన్ని టాస్క్లకి ఆ మెథడే యూజ్ చేయండి. ఇంప్రూవ్ వర్కర్స్ స్కిల్, ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీ కంపెనీలో వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి మీ గైడెన్స్ ఇవ్వండి. ట్రైన్ ఎంప్లాయీ సైంటిఫికల్లీ, మీరు గైడ్ చేస్తేనే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఎన్హాన్స్ కోఆపరేషన్, బెటర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. కమ్యూనికేషన్ మంచిగా ఉండి వాళ్ళతో మంచిగా మాట్లాడితేనే ఆ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ఏంది? మోడర్న్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ పీపుల్ ఫోకస్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ మేనేజింగ్ అండ్ ఆర్గనైజింగ్ టు అచీవ్ గోల్స్ ఎఫిషియెంట్లీ వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ సొసైటీ. మోడర్న్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ పీపుల్ ఎక్కువ ఫోకస్ చేసేది మోడర్న్ మేనేజ్మెంట్. ఫ్లెక్సిబుల్ వే, ఈజీ వే ఉంటుంది మేనేజ్ చేయడానికి అండ్ ఆర్గనైజ్ చేయడానికి. ఈజీగా గోల్స్ని రీచ్ అవ్వడానికి మోడర్న్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. ఎఫిషియెంట్లీ వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ సొసైటీ. ఎగ్జాంపుల్, అసలు మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ఏంది? ఎగ్జాంపుల్, గూగుల్ గివ్స్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. వాళ్ళు తక్కువ టైం మంచి వర్క్ అవర్స్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ అయి ఉంటుంది, అండ్ రివార్డ్స్ ఇస్తారు ఎంప్లాయ్ ఫర్ క్రియేటివిటీ. ఇట్లా ఇవన్నీ కలిసి ఉంటేనే మన బిజినెస్ అనేది మంచిగా ఉంటుంది, ఆ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. గూగుల్ ఏం చేస్తుంది? ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ ఇస్తుంది, బాగుంది. ట్రైనింగ్ ఇస్తుంది, అది ఇంకా బాగుంది. గుడ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, మనం వర్క్ చేసే ప్లేస్ కూడా బాగుండాలి. అండ్ రివార్డ్స్, వాళ్ళు పనిచేసినందుకు గుర్తించి రివార్డ్స్ కూడా ఎంప్లాయీకి ఇవ్వాలి. అండ్ క్రియేటివ్లీ, వాళ్ళు క్రియేటివ్ అనేది గుర్తించాలి. అది మోడర్న్ మేనేజ్మెంట్. అందుకే ఇందులో ఈజీగా వర్క్ అవుతుంది. మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్కి ఇద్దరికి బెనిఫిట్, ఈజీగా గోల్స్ రీచ్ అయిపోతారు మోడర్న్ మేనేజ్మెంట్లో. దిస్ మేక్స్ ఎంప్లాయీ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్, ద కంపెనీ గ్రో సక్సెస్ఫుల్. దానివల్ల కంపెనీ గ్రో అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది, ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉంటాడు. మోడర్న్ మేనేజ్మెంట్లో 5 పాయింట్స్. ఫోకస్ ఆన్ పీపుల్, ఎంప్లాయీస్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ మోటివేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ మ్యాటర్స్. ఇందులో ఏముంది? ఇక్కడ ఎంప్లాయీస్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. దర్ మోటివేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ మ్యాటర్. ఎంప్లాయీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వర్క్ ఇంపార్టెంట్, పైగా వాళ్ళు కూడా ఎంత వర్క్ చేస్తున్నారు వాళ్ళని మోటివేట్ చేయాలి. మీరు ఇంత వర్క్ చేస్తారు, ఇంకా ఇది చేస్తే బాగుంటుంది. అయితే అప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటేనే వాళ్ళు ఇంకా వర్క్ చేయగలుగుతారు. ఫ్లెక్సిబుల్ అప్రోచ్, మేనేజ్మెంట్ అడాప్ట్స్ టు ఎన్హాన్స్ ఇన్ మార్కెట్ టెక్నాలజీ. ఫ్లెక్సిబుల్ అప్రోచ్ అంటే ఇంకా మన పని ఈజీ వేలో అవ్వడానికి మార్కెట్లో టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అవి మనం అడాప్ట్ చేసుకొని ఇంకా మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. టీం వర్క్ అండ్ పార్టిసిపేషన్. టీం వర్క్ అంటే అందరు కలిసి ఒక వర్క్ చేయడము, అందరూ ఆ వర్క్లో పార్టిసిపేట్ చేయడము, ఒక్కోలే సింగిల్ పర్సన్ కాకుండా. ఎంకరేజ్ ఎంప్లాయీస్ టు షేర్ ఐడియాస్ అండ్ వర్క్ టుగెదర్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఆ గ్రూప్ అందరు కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, నీ ఐడియా ఏంది. అప్పుడైతేనే అందరి ఐడియాస్ బయటికి వచ్చి వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకొని వర్క్ చేయగలుగుతారు. సిస్టమ్ అండ్ ప్రాసెస్, ద ఆర్గనైజేషన్ ఈజ్ సీన్ యాజ్ ఎ సిస్టమ్ వేర్ ఆల్ పార్ట్స్ వర్క్ టుగెదర్. ఆర్గనైజేషన్ని సిస్టమ్ అని ఎందుకన్నారంటే, సిస్టంలో ఇప్పుడు మన సిస్టంలో ఆల్ టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లా ఆర్గనైజేషన్లో కూడా ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో అందరికీ ఒకే వర్క్ ఉండాలని రూల్ లేదు, అందరూ ఒకటే దాని మీద ఫోకస్ చేయాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక టీం ఉంటుంది, వాళ్ళ స్కిల్స్ వేరే ఉంటాయి, ఇంకో టీం ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ వేరే ఉంటాయి. బట్ వాళ్ళ స్కిల్స్ ఏవో ఆర్గనైజేషన్ అనేది గుర్తించి వాళ్ళని
ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఐడియా వేరు వేరు ఉంటది. ఆ ఐడియాస్ అన్నీ గ్రాబ్ చేసుకొని ఏది బెస్టో చెప్పి వర్క్ చేసుకోవాలి. సిస్టమ్ లాగా చాలామందుంటారు. చాలా ఐడియాస్ గూడా ఉంటాయి. అందులో ఏది బెస్ట్ వర్కౌట్ అయితదో అది కంపెనీ అనేది గ్రహించాలి వాళ్ళ దగ్గర నుంచి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. బిజినెస్ షుడ్ కేర్ ఫర్ సొసైటీ అండ్ ఆల్ ద ఎన్విరాన్మెంట్, నాట్ జస్ట్ ప్రాఫిట్. ఇప్పుడు బిజినెస్ ఆర్గనైజేషన్ చేసేటోళ్ళు సొసైటీని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ అనేది చేయాలి. ప్రాఫిట్స్ కోసం ఏది పడితే అది చెయ్యకూడదు. అది నష్టము. అది చేసి కూడా లాభం లేదు. మీరు ప్రాఫిట్స్ కోసం ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఇఫ్ ప్రాఫిట్స్ కోసం ఆలోచించి సొసైటీని మర్చిపోతే, సోషల్ ఎన్విరాన్మెంట్ని మర్చిపోతే మార్కెట్లో మేబీ స్టార్టింగ్లో హై ఉంటుంది, తర్వాత అదంతా పడిపోతుంది. అంతే. ఇవి షార్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటా. మేనేజ్మెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఒకటి, మోడర్న్ మేనేజ్మెంట్ ఒకటి. సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా. సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ మెయిన్లీ ఫోకస్. ఇది ఉట్టి ఫోకస్, టాస్క్లు ఎఫిషియన్సీ ఇదే ఫోకస్ అయి ఉంటుంది. వర్క్ షుడ్ బి డన్ ఇన్ మోస్ట్ బెస్ట్ ఎఫిషియంట్ వే, సైంటిఫిక్ మేనర్లో ఎట్లా వెళ్ళాలని సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. మోడర్న్ మేనేజ్మెంట్ అంటే ఏంది, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఆర్గనైజేషన్ మంచిగా ఉండాలి, అలా గోల్స్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఉండాలి. పైగా ఇది ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ అనేది అసైన్ చేస్తుంది. వీళ్ళేందంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాళ్ళని వర్క్ చేయించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు తక్కువ టైం అయినా ఎక్కువ వర్క్ ఇచ్చేసి జస్ట్ ఆర్గనైజేషన్ నడిపియడం కోసమే ఆలోచిస్తూ ఉంటారు సైంటిఫిక్ మేనేజ్మెంట్. మోడర్న్ మేనేజ్మెంట్లోనేమో ఫ్లెక్సిబుల్ అప్రోచ్, టీమ్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఈ 3లో నుంచి ఒకటి ఖచ్చితంగా వస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఒకవేళ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే కూడా మీరు ఇవి రాయొచ్చు. ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, ఆర్గనైజింగ్, కంట్రోలింగ్. ఇప్పుడు అది కలిపి 4 క్వశ్చన్స్. అండ్ ఇందులోనే డిఫైన్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్. ముందు కూడా చెప్పిన ఫస్ట్ డిఫైన్ మేనేజ్మెంట్ అని ఉట్టి నేచర్ అని ఇస్తాడు, డిఫైన్ మేనేజ్మెంట్ ఇచ్చి స్కోప్ అని ఇస్తాడు, లేదంటే నేచర్ అండ్ స్కోప్ అని ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా మీరు రాసేయచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద వీడియో. అండ్ నాకు చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. ఇదే నా ఫస్ట్ వీడియో. ఫస్ట్ నాకు తెలుసు కొంచెము అటు ఇటు అయినా కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.